ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు మంచి హ్యాంగౌట్ అయితున్నాం. పార్టీ అవుతుంది చక్కగా. గోవా అంటే మనకందరికి ఆ ఫీల్ ఉంటది. అరే! బీచ్‌కెళ్దాము చక్కగా హ్మ్. ఆల్ థాట్. సో, బీచ్‌కెళ్ళినప్పుడు వాటర్‌లో ఏదో ఒక క్లాత్ అండి. చీటికి మాటికి నా కాలుకి చుట్టుకుంటుంది. ఏంటిది? ఏంటిదంటే ఒకసారి నేను ఇదిలించేసాను. ఇంకోసారి దట్ కేమ్ టు మీ. ఏంటబ్బా! ఇదేదో నన్ను వదిలేటట్లేదని చెప్పి వాట్ ఐ డిడ్, ఐ టుక్ దట్ పౌచ్, ఐ ఓపెన్డ్. ఓపెన్ చేస్తే అందులో అన్నీ ఎవరికో ఏదో చేతబడి అంటారు కదా! తెలుగులో మనం. అది నేను ఓపెన్ చేసేసాను. అండ్ అది ఆ షాక్ వల్ల కూడా నేను చాలా డిస్టర్బ్ అయిపోయా. ఆ 2 ఇయర్స్ ఓకే. ఐ వేస్టెడ్ మై టైమ్. సో, అంటే అంటే అంతకు ముందే చాలా నమ్మేవారా నెగెటివ్. ఈ బ్లాక్ ఎనర్జీ అంటే ఇవన్నీ అంతకు గూడా? ముందు ఐ హాడ్ మైల్డ్. ఏంటబ్బా! వర్కౌట్ ఉంటుంది గదండీ మనకందరికి కరియర్ అంటే. ఏంటబ్బా! వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ ఫోటో షూట్స్ చేయించుకోవాలేమో. అప్పుడు ఇంత ఇన్‌స్టాగ్రామ్ ఇంత అది లేదు. సో, ఐయామ్ లైక్ ఓకే. సో, పైగా ఇదొకటి యాడ్ అయిపోయింది నాకు. నేను ఓపెన్ చేసి చూస్తే దట్ వాస్ వెరీ షాకింగ్. 2 బొమ్మలున్నాయి అందులో. ఆ బొమ్మలకి కుచ్చేసున్నాయి అన్నీ. లైక్ హౌ మన టీవీలో ఎలా యాహ్! చూపిస్తారు. హ్మ్. అందులో పువ్వులున్నాయి. ఎవరిదో జుట్టుంది ఇంత పొడుగు జుట్టు. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. అది చూసాక యూ వోంట్ బిలీవ్ ఇట్. ఒక 3 డేస్ అయితే నేను హైదరాబాద్‌కొచ్చాక ఐ వాస్ డౌన్ విత్ ఫీవర్. మమ్మీకేం చెప్పలేదు. అమ్మమ్మకేం చెప్పట్లేదు ఇంట్లో. తంతారు చెప్తే ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని. డిడ్ంట్ టెల్ ఎనీబడీ. అది మెల్లిమెల్లిగా ఏమైందంటే సిక్‌నెస్ మొదలైంది నా బాడీలో. హుహు. ఐ వాస్ గోయింగ్ సిక్. డే బై డే, డే బై డే, డే బై డే ఆస్తమా లాంటి సింప్టమ్స్. నిద్ర రాట్లేదు. పానిక్ అటాక్స్ ఎందుకు భయపడుతున్నానో తెలియట్లా. హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో ఇంకొద్ది క్షణాల్లో. అలాంటి థాట్స్. అంటే ఫియర్ ఆఫ్ డెత్ అంటారు కదా! ఐ వాస్ డీలింగ్ విత్ థాట్. పడుకుంటే రేపు మార్నింగ్ లెగుస్తానో లెగనో, ఓకే. ఏమైపోతానో, మా మమ్మీ డ్యాడీ ఏమైపోతారు, వాళ్ళకి తెలిస్తే ఈ విషయం దట్ నందిని ఈస్ నో మోర్ అంటే, అలాంటి నెగటివిటీ మొదలైపోయింది. దాంట్లో నుంచి బయటపడడానికి టుక్ మీ 2 ఇయర్స్. దట్ అబ్బా! వేస్టెడ్ మై టైమ్ కాదు. ఐ డిడ్ంట్ టేక్ అప్ ఎనీ మూవీస్. ఐ హుహుహు. డిడ్ంట్ టేక్ అప్ ఎనీథింగ్. కన్నడ నుంచి నిజంగానే ఆఫ్టర్ దిస్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఆఫర్స్ కన్నడ నుంచి. 'ధ్రువ్ సర్జా'తో ఒక సినిమా వచ్చింది కన్నడలో. ఓకే. ఐ కుడెంట్ టేక్ బికాస్ ఆఫ్ మై ఇల్‌నెస్. మేబీ ఆ రోజు ఆ సినిమా చేసుంటే బావుండేమో. ఆ రిగ్రెట్స్ ఇప్పటికీ ఉన్నాయి నాలో. యాహ్!